అంటే అది నేను ఆ వీడియో చూసానండి. ఒక పాప స్కూల్‌లోని అలా వెళ్ళి అందరూ చూస్తుండగా టక్కుమని చెప్పి జంప్ చేసి చనిపోయింది. సూసైడ్ చేసుకుంది. బహుశా ఎయిత్ క్లాసో, నైన్త్ క్లాసో ఎంతో కూడా నాకు ఐడియా లేదు. అంటే అలాంటి టెండెన్సీ ఎందుకు డెవలప్ అవుతుంది పిల్లల్లోని? చదువుకునే పిల్లల్లో మెయిన్‌గా? అంటే మేబీ కంపారిజన్ వలనా? లేకపోతే ఇంకా లేకపోతే ఈ పేరెంట్స్ అంటే ర్యాంక్స్ పరంగా పెట్టే ప్రెషర్ వలన కావచ్చా? అసలు నాకు తెలిసి ర్యాంకింగ్ అనేది బోర్డ్ తీసేయమని ఎప్పుడో చెప్పారు. మరి తీసేసిందో లేదో. ఓన్లీ గ్రేడింగ్ సిస్టమే ఉండేది. యాహ్! ఈ నేను మధ్య గ్రేడ్స్ చదువుకున్నప్పుడు. ఇస్తున్నారులెండి. నేను గ్రేడ్స్ ఇస్తున్నారు. చదువుకున్నప్పుడైతే గ్రేడింగే ఉండేది. ఇప్పుడు గ్రేడ్స్ ఇస్తున్నారు. ఏ ప్లస్ అని, ఏ అని, బి అని, బి ప్లస్ గ్రేడ్సే అని ఉండేవి. లైక్ సో అదొకటి. ఇంకొకటి ఈ టీచర్స్ ఆహ్, కంప్లెయింట్ ఇవ్వడం. హ్మ్. వీళ్ళు బాగా చదువుతారు, వాళ్ళు బాగా చదువుతారు. టీచర్స్ మెయిన్‌గా కొంతమంది, అంటే అందరిని అనట్లేదు, డివైడ్ చేయడం. ఓకే. బాగా చదివే వాళ్ళతో మంచిగా మాట్లాడడం. హుహు. బాగా చదవని వాళ్ళని అదేదో పురుగుని చూసినట్టు చూడటం. ఓకే. క్లియర్‌గా సో, సైకలాజికల్‌గా వీళ్ళు చాలా ఎఫెండ్ అవుతారు. అఫెండ్ అవుతారు. హ్మ్. బాగా చదివేవాడిని ఫస్ట్ బెంచ్‌లో కూర్చోబెట్టుకోవడం. బాగా చదవని వాడిని ఎక్కడో ఈ మధ్య మీరు ఇది అంటూ ఉంటే నాకు సెక్షన్‌ల వారీగా డివైడ్ చేస్తారండి. ఇదొకటి ఆ! వర్స్ట్. బాగా చదివే వాళ్ళంతా ఒక సెక్షను. ఓకే. బాగా చదవని వాళ్ళంతా ఒక సెక్షను. 70 మార్క్స్ వచ్చిన వాడికి ఒక సెక్షను. 30% వచ్చిన వాడికి ఒక సెక్షన్. ఓకే. అదేంటండి లైక్ ఎందుకలాగా? హ్మ్. అక్కడే మీకు ఈ ఇండిఫరెంట్ ఇది కనిపించట్లేదు. ఎందుకంత ఏంటది? ఓకే. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మారాలి. అంటే ఇలాంటి విషయాలు అంటే మీరు అంటూ ఉంటే గుర్తొచ్చింది. యాక్చువల్‌గా ఇప్పుడు నేను కాస్టిజం ఇవన్నీ మాట్లాడుకుంటాం. ఇలాంటి తెలియని చాప కింద నీరులో ఉండే విషయాలు ఎవరు మాట్లాడతారు? ఎవరు అడ్రెస్ చేస్తారు? నేల మీద కూర్చోబెట్టడం. ఓహ్! నా దగ్గరికి ఒక పేరెంట్ వాళ్ళ కిడ్నీ పట్టుకొని వచ్చారు ఆవిడ. హుహు. ఓకే. ఆ అబ్బాయిని ఏదో సమ్ రబ్ రబ్ ఏంటది ఎరేజర్ ఏదో తీసుకున్నాడని చెప్పి హ్మ్. టీచర్ నేల మీద కూర్చోబెట్టేదంట. క్లాస్ బయట. క్లాస్ విననివ్వకుండా. ఓకే. ఆహా! ఏంటండి అది? హ్మ్. ఎంత పనిష్మెంట్ ఇస్తే మాత్రం ఒక క్లాసులు వినకుండా ఇచ్చే పనిష్మెంట్ నేల మీద కూర్చోబెట్టడం ఎంత ఇన్‌హ్యూమన్ అది? కాదు. పనిష్మెంట్ అనేది ఇచ్చినప్పుడు అది పరివర్తన తెచ్చేటట్టు ఉండాలి ఉండాలి. గానీ, వాళ్ళు ఇంకా ఎక్కువగా సైకలాజికల్‌గా పనిష్ చేసి లేకపోతే వాళ్ళు ఇంకా వేరే విధంగా తయారయ్యే విధంగా ఉండకూడదు కదా! ఇంకొకటండి, టీచర్స్ ప్రతి వాళ్ళకి వాళ్ళ టీచర్ ట్రైనింగ్ దీనిలో గూడా బీఈడీలో గూడా వాళ్ళకి సైకాలజీ ఉంటది. చైల్డ్ సైకాలజీ ఓకే. కొంచెం ఓకే. బ్రీఫింగ్ ఓకే. ఇస్తారు ప్రతి వాళ్ళకి. హ్మ్. సో అందుకే బీఈడీ టీచర్‌ని అపాయింట్ చేసుకోండి అంటారు. హ్మ్. ఎందుకంటే ఈ టీచర్ల తాలూకా ఇంట్లో ఉన్న అగ్రెషన్, హ్మ్. ఇంట్లో వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్ ఉందండి. ఆ! ఆ కోపాన్ని తెచ్చి పిల్లాడిని కొట్టడమో దేనిలోనో చూపిస్తారు. ఆ! ప్రొజెక్షన్ అంటాం. ప్రొజెక్షన్, డిస్‌ప్లేస్‌మెంట్ అనేవి క్లియర్‌గా ఉంటాయి. సో అది ఉందా లేదా? సో టీచర్లందరికీ ముందు సైకలాజికల్ అసెస్మెంట్ చేయండి. టీచర్లందరికీ ముందు ట్రైనింగ్ ఇవ్వండి. ఐ థింక్ సుప్రీం కోర్ట్ అది పెట్టింది అనుకుంటా. టీచర్లందరికీ యాహ్! ముందు ట్రైనింగ్ ఇవ్వండి. అవును. యాక్చువల్‌గా అసలు వాళ్ళు ఎలిజిబుల్లా కాదా టీచర్‌గా ఉండడానికి? ప్రతి స్కూల్‌లో కౌన్సిలర్ కూడా ఉండాలని చెప్పి సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ఇచ్చింది కదా! ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. సో, కానీ మీరు అంటూ ఉంటే ఇందాకల నేను యాక్చువల్‌గా 2, 3 రోజుల క్రితం ఒక న్యూస్ చూసానండి. ఒక టీచరు బ్యాక్ బెంచు, ఫ్రంట్ బెంచు, బ్యాక్ బెంచ్ ఇవన్నీ ఈ కైండ్ ఆఫ్ ఈ సైకాలజీని బ్రేకప్ చేయడం కోసం, పిల్లల్ని మోటివేట్ చేయడం కోసం ఆయన ఒక సర్కిల్‌గా పెట్టాడు. హ్మ్. పిల్లలందరిని అర్ధచంద్రాకారంగా హ్మ్. టేబుల్స్ వేసేసి అందరిని కూర్చోబెట్టాడు. అప్పుడు ఎవరు బ్యాక్ బెంచర్ కాదు. ప్రతి ఒక్కరు ఫ్రంట్ బెంచరే. సో, అలాంటి కైండ్ ఆఫ్ యాక్ట్స్ వల్ల నిజంగా పిల్లల్లో ఒక రకమైన సైకలాజికల్‌గా ఒక బూస్టప్ అయ్యే అవకాశం ఉంది కదండీ! డెఫినెట్లీ. హ్మ్. సో మేమందరం ఒకటే. యెస్. మమ్మల్ని కూడా టీచరు నోటీస్ చేస్తారు. మమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు. మాకు కూడా అటెన్షన్ ఇస్తారు. అది వెరీ ఇంపార్టెంట్. బాగా చదవడం, చదవకపోవడం పక్కన పెట్టేయండి. వి ఆర్ ఇంక్లూడెడ్ ఓకే. అనే ఒక ఫీలింగ్ రావాలి. ఆ! సో పిల్లలకి విత్‌డ్రాయల్ ఆఫ్ ఎఫెక్షన్ అనేది మోస్ట్ డేంజరస్ థింగ్. విత్‌డ్రాయల్ ఆఫ్ ఎఫెక్షన్ ఎఫెక్షన్ అంటే ఏంటండి? మనం ఇష్టాన్ని చూపించకపోవడం, వాళ్ళని పట్టించుకోకపోవడం, ఓకే. వాళ్ళని ఏదో నువ్వు పక్కకెళ్ళిపో అన్నట్టు, పురుగుని పురుగుని సింపుల్‌గా. చూసినట్టు చూడడం, సింపుల్‌గా. ఎక్స్‌క్లూడ్ చేయడం. అంటే మిగతా పిల్లల్ని బాగా చూసుకుంటూ ఆ ఒక్క కిడ్‌ని టార్గెట్ చేయడం. ఓకే. ఈ టార్గెటింగ్ అనేది చాలా చాలా డేంజరస్. కానీ అంటే టీచర్ జాబ్‌కొచ్చినప్పటికి చాలా సార్లు వింటూ ఉంటానండి నేను. ఒకప్పుడు టీచర్‌లు అంటే విద్య చెప్పేటప్పుడు పిల్లల్ని దండించడం అంటే వాళ్ళు మీరిందాకలా అన్నారు గదా! అంటే పర్సనల్‌గా వాళ్ళకుండే ఇవి అవన్నీ చూపించడం అలా కాకుండా నిజంగా తప్పు చేస్తే తప్పు. నువ్వు ఇలాగ చేయకూడదు అని చెప్పి హోల్ హార్టెడ్‌గా ఒక టీచర్‌గా ఉంటూ దండించేవారు.
అప్పట్లో తల్లిదండ్రులు కూడా అది పట్టించుకునేవారు కదా పిల్లల్ని కొడితే. ఏది చేసినా మా పిల్లల మంచి కోసం చేస్తారు కదా టీచర్ గారు, మాస్టర్ గారు అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు పిల్లల్ని టచ్ చేయాలంటేనే టీచర్లు భయపడుతూ ఉన్నారు. భయపడాలి కాదు అంటే నేననేది ఏంటంటే భయపడాలి. సరే మీరు అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, కాదంటలేదు. కానీ పిల్లలకు కూడా టీచర్ అంటే లీనియన్స్ వచ్చింది అనుకోండి, ఒక ఫ్రెండ్ అంటే ఒక గౌరవభావం ఉండాలి, గురుభావం ఉండాలి, ఒక ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి. ఎప్పుడు టీచర్ కి స్టూడెంట్ కి ఒక రకమైన ఒక బాండేజ్ అనేది ఉండాలి, కాదంటలేదు. కానీ ఒక లీనియన్స్ వచ్చేసే మనం ఏం చేసినా కూడా టీచర్ ఏమనరలే ఒక ఇది వచ్చినప్పుడు ఆ పిల్లలు ఎలా బాగుపడతారండి. అంటే టీచర్లు అంటే టీచర్ జాబ్ అనేది కత్తి మీద సామ అయిపోయిందని కొంతమంది అంటూ ఉన్నారండి. కొంతమంది టీచర్లతో నేను మాట్లాడినప్పుడు దాన్ని ఒక సైకాలజిస్ట్ గా మీరు ఎలా చూస్తారు? ఎస్, అది డబుల్ ఎడ్జ్ వర్డ్, కరెక్టే అది. ఎందుకంటే అందుకనే నాక్ ఉండాలి. సి ఏమంటారు, పాము చావకుండా కర్ర విరగకుండా చేయగలగడమే టాక్టిక్. సో టీచర్లకు చాలా పేషెన్స్ కావాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. రెండోది క్లాస్ ని గట్టిగా అరవకుండా, తిట్టకుండా, వైలెన్స్ చూపించకుండా కంట్రోల్ చేయగలగాలి. అది న్యాక్ ఆఫ్ ఎ టీచర్. సో టీచర్ ట్రైనింగ్ అంటారు. సో టీచర్ ట్రైనింగ్ అని వెళ్తారు, వాళ్ళకి ఇవన్నీ నేర్పిస్తారు. వాళ్ళని ఎలాగా, వాళ్ళ అటెన్షన్ ఎలా గ్రాస్ప్ చేసుకోవాలి. తిడితేనే కొడితేనే పిల్లల అటెన్షన్ గ్రాస్ చేసుకోరు. కొంతమంది టీచర్స్ స్టోరీస్ బాగా చెప్తా ఉంటారు, వాళ్ళ క్లాసే అసలు పిల్లలందరూ తన్మయత్వంతో అలా టీచర్ని చూస్తూ ఉంటారు. నేను చదువుకున్నప్పుడు నాకు ఇంటర్మీడియట్ లో మాకు ఇంగ్లీష్ సార్ ఉండేవారు. ఏ క్లాస్ ఎక్కువగా వినేవాళ్ళం కాదు, గోల్ చేసేవారు. ఆ క్లాస్ లో మాత్రం మేము అందరం తన్మయత్వం అలా సార్ని చూస్తూ ఆ క్లాస్ వినేవాళ్ళం. ప్రతి క్యారెక్టర్ ని ఆయన ఇమిటేట్ చేసి చెప్పేవారు. ఇప్పటికీ నాకు గుర్తుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఆయన చూస్తే ఈ మైట్ ఫీల్ హ్యాపీ. ఇట్స్ క్లాస్ అంతా చాలా బాగా అంటే ఇన్వాల్వ్ అయిపోయే వాళ్ళం అనమాట. ఇప్పుడు మాల్గుటి స్టోరీస్ కానీ ఇంగ్లీష్ పోయమ్స్ కానీ చెప్తున్నప్పుడు ప్రతి క్యారెక్టర్ ని ఇమిటేట్ చేసేవారు అతను. సో ఇట్ డిపెండ్స్ అండి, రకరకాల టెక్నిక్స్ ఉంటాయి, రకరకాల టూల్స్ ఎక్విప్మెంట్ వాడచ్చు, చార్ట్స్ చూపించవచ్చు. ఇప్పుడు బయాలజీ టీచర్స్ అయితే రకరకాల మినియేచర్స్ వాడి వాళ్ళ ఇంట్రెస్ట్ గ్రాస్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ టీచర్స్ అయితే రకరకాల కొత్త కొత్త టెక్నిక్స్ తో చెప్పొచ్చు. ఇప్పుడు కొత్తగా కెమికల్ ఫార్ములాస్ గుర్తుంచుకోవాలంటే ఇప్పుడు కొత్తగా ఏదో పాటతో చెప్తున్నారు, పాట గుర్తుంచుకోవాలి. సో ఇట్లా రకరకాల మనము పిల్లల తాలూకు అటెన్షన్ ఎలా గ్రాస్ చేసుకోవాలని షుడ్ బి ద ఎయిమ్ ఆఫ్ ద టీచర్. ఇప్పుడు డిసిప్లిన్ అనేది రకరకాలుగా ఇవ్వచ్చండి. ఇప్పుడు మేము సైకాలజీలో కండిషనింగ్ అంటాం, పావ్లోవ్స్ కండిషనింగ్ అని. కండిషనింగ్ అంటే ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్, త్రూ రీఎన్ఫోర్స్మెంట్, పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లడు బాగా బిహేవ్ చేశాడు అంటే ఒక చాక్లెట్ ఇవ్వండి, భుజం మీద ప్యాట్ చేయండి, ప్రేమగా ఇచ్చేయండి. నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే డోంట్ డూ దట్, ఆ అబ్బాయిని కన్సిడర్ చేయకండి, ఆ పిల్లడిని కన్సిడర్ చేయకండి. ఒక నెగిటివ్ యాక్ట్ చేసినప్పుడు ఆ అబ్బాయితో మాట్లాడుకోండి, కొంచెం మౌనంగా ఉండండి. సో ఇట్లా పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ తో, మోస్ట్లీ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ వాడమని చెప్తాం. ఏదైనా మంచి చేసినప్పుడు వాళ్ళకి అటెన్షన్ ఇచ్చి వాళ్ళని ఇన్ఫోర్స్ చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళ బిహేవియర్ అనేది మాడిఫై అవుతుంది. సో ఇలాంటి సైన్స్ బేస్డ్ టెక్నిక్స్ తో, ఒక సైన్స్ బేస్డ్ ఇదితో మనం ఎమోషన్స్ ని లూజ్ చేయకుండా పిల్లలతో డీల్ చేయగలం. వాళ్ళు ఏదో తప్పు చేశారని మనం ఎమోషన్స్ లూజ్ అయిపోయి కోపం తెచ్చేసుకుని ఉగ్రరూపం దాల్చేస్తే దట్ ఈస్ నాట్ అ రైట్ వే, అట్లీస్ట్ ఫర్ అ టీచర్. టీచరే కాదు, లెక్చరర్స్ కూడా అలా ఉండకూడదు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందా టాక్ టు అ పేరెంట్. ఆ పేరెంట్ తో మాట్లాడినప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. పేరెంట్ వెళ్ళి కొట్టండి, నేను కొంతమంది చూస్తాను, మా కొడుకు చచ్చిపోయినా పర్లేదు కొట్టియండి, అది చదివియాలి. ఏం చేస్తావు, ఏం చేసుకుంటావు? అది చివరికి ఏం అవ్వాలో అదే అవుతాడు, లేదా ఏం అవ్వాలో అదే అవుతుంది. అమ్మ నువ్వు చెప్పడం బట్టి ఏమి ఏలియన్స్ వచ్చి సూపర్ న్యాచురల్ పవర్స్ ఇవ్వరు కదా. కన్స్ట్రక్టివ్ గా మాట్లాడండి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి రీఎన్ఫోర్స్మెంట్ కావాలి, ఇంకా ఏం చేయగలం, మీ నాక్. ఎంతసేపు పిల్లోడు అల్లరి పిల్లోడు ఇది అంటారు కానీ టీచర్కి చేత కాదు అని ఎవరైనా మాట్లాడరా? మాట్లాడకూడదు. ఒక తల్లిదండ్రుల్ని, టీచర్స్ని, గురువుల్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఒకసారి మనం కూడా రిట్రోస్పెక్ట్ చేసుకోవాలి. టీచర్స్ కూడా చాలా మంది బ్యూటిఫుల్ టీచర్స్ ఉన్నారు. నేను చదువుకుంటున్నప్పుడైతే మా తెలుగు సార్ ఇప్పటికి గుర్తుంచుకుంటాను. ఇంగ్లీష్ సార్, తెలుగు టీచర్.
సో ఇట్లా చాలా మంది బ్యూటిఫుల్ టీచర్స్ ఉన్నారండి. మనం డిమోటివేట్ అయితే మోటివేట్ చేసి ఇప్పటికీ ఎక్కడైనా కలిస్తే చాలా ఆప్యాయతగా మాట్లాడతారు. సో ఈ మధ్య నేను చూస్తున్నాను, నాకు విచిత్రమైన విషయం ఈ మధ్య జరుగుతున్నాయి ఇలాంటివన్నీ. మేం చదువుకునేటప్పుడు రీసెంట్గా కూడా ఏం లేదు, బిఫోర్ కోవిడ్ ఎవ్రీథింగ్ వాస్ నార్మల్.